బిగ్ బాస్ సీజన్ 8 లో ఎప్పుడు ఏం జరుగుతుందో అనేది ఊహించడం కష్టంగా మారుతుంది. అంతెందుకు బిగ్ బాస్ హిస్టరీలోనే ఎన్నడూ లేని విధంగా నామినేషన్ ప్రక్రియకి తెరతీశాడు. ఇక ఈ విషయం పక్కన పెడితే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఇదే ఆఖరి మెగా చీఫ్ టాస్క్ అంటూ బిగ్ బాస్ లైవ్ లో స్టార్ట్ చేశాడు. ఇక ఇందులో భాగంగా గార్డెన్ ఏరియాలో కొన్ని బొమ్మలను ఏర్పాటు చేశారు. ఇక బయట నుంచి సమయానుసారం టీ షర్ట్స్ విసురుతూ ఉంటారు. ఇక ఆ టీ షర్ట్స్ ని హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పట్టుకొని ఎండ్ బజర్ మోగేంత వరకు ఆ టీ షర్ట్ ని సేవ్ చేసుకుంటూ ఉండి అక్కడున్న బొమ్మలకు ఎవరైతే ధరింప చేస్తారో వాళ్ళు మెగా చీఫ్ కంటెండర్స్ అవుతారంటూ బిగ్ బాస్ తెలియజేశారు. ఇక ఇందులో భాగంగా ఈ టాస్క్ లో చాలా మందికి చాలా పెద్ద పెద్ద గొడవలే జరిగాయి. ముఖ్యంగా ఎన్నడూ లేని విధంగా పృథ్వీకి నిఖిల్ కి పెద్ద గొడవ జరిగింది. ఇక తర్వాత నిఖిల్ కి గౌతమ్ కి రోహిణికి విష్ణుప్రియకి ఇలా హౌస్ మేట్స్ మధ్య తీవ్ర పోటీ అయితే నెలకొంది. ఇక చివరిగా ఎవరు ఈ టాస్క్ నుంచి రిమూవ్ అయ్యారనేది ఒక్కసారి పరిశీలిస్తే ముందుగా ప్రేరణ ఈ టాస్క్ నుంచి అవుట్ అయిపోయింది. ఇక గౌతమ్ కి నిఖిల్ ఇద్దరికి కూడా చాలా పెద్ద గొడవ జరిగింది. నిఖిల్ టీ షర్ట్ గౌతమ్ తీసుకోవడంతో ఒక్కసారిగా నిఖిల్ అయితే కోపంతో ఊగిపోయాడు. ఇక చివరికి నిఖిల్ దెబ్బతో గౌతమ్ ఆడలేక మొత్తానికి గౌతమ్ అయితే గనక టాస్క్ లో నుంచి వెనుదిరిగాడు. ఇక మూడవ మెంబర్ గా నిఖిల్ కూడా మెగా చీఫ్ కంటెండర్ టాస్క్ నుంచి తొలగిపోయాడు. ఇక చివరిగా నబిల్ కూడా మెగా చీఫ్ కంటెండర్ టాస్క్ నుంచి తొలగిపోయి మరి ఫైనల్ గా మెగా చీఫ్ కంటెండర్స్ ఎవరయ్యారనేది ఒక్కసారి పరిశీలిస్తే పృథ్వీ, విష్ణు, తేజ, యష్మి, రోహిణి. మరి వీళ్ళల్లో ఈ వారం అది కూడా బిగ్ బాస్ సీజన్ 8 లో ఆఖరి మెగా చీఫ్ ఎవరు అవుతారనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.